హలో! హాయ్! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలి, బాగుంటారు, బాగుండాలి అని నేను అనుకుంటున్నాను. సో, ఈ మినీ వ్లాగ్ ఈరోజు మార్నింగ్ మినీ వ్లాగే అనమాట. 6:30 నుండి స్టార్ట్ అయింది వ్లాగు. మంచు చూసిర్రా ఎట్లా పడుతుందో. ఇంకా వీడియోలుగా అంత మంచు కనిపించట్లే కానీ బయట అయితే బీభత్సంగా కనిపిస్తుంది అనమాట. మంచు బాగా కురిసింది ఈరోజు. సో, ఏంటంటే ఇది మార్నింగ్ మినీ వ్లాగ్ అనమాట. పూజ చేసేది ఉంటే 4:30కి 5కే లేస్తాను, పూజ చేసుకుంటాను. ఇంకా పూజ చేసేది లేదనుకోండి ఆరాయంగా పడుకుంటా. 6:30కే లేచిన. 6:30 నుండి ఇంకా రాత్రే పల్లీలు వేయించి పెట్టుకున్నాను అనమాట. 1 కిలో అన్ని పల్లీలు ఒకేసారి వేయించి పెట్టుకుంటా నేను. మార్నింగ్ హడావుడి అవుతుంది, ఇక అన్నీ ఒక్కొక్కటి చేసుకోవాలంటే అని చెప్పేసి పల్లీలు మాత్రం ఒకేసారి వేయించి పెట్టుకుంటా అనమాట. సో, అయితే దోశ పిండి కూడా పెట్టుకున్నా. ఎప్పుడు నేను 4:30కి 5కి గుర్తొచ్చిందనమాట. మళ్ళీ సరుకులు తెచ్చుకున్న, బోలెడన్ని సరుకులు తెచ్చుకున్నాను అనమాట 31st రోజు. ఇంకా దోశలకు నానబేయకుండా, ఇడ్లీకి నానబేయకుండా, టిఫిన్కి నానబేయకుండా మర్చిపోయినా అని అన్నాను అనుకోండి, తెచ్చుకోవడమే కానీ చేసేది ఉందా ఏముందా అని గునుగుతారు. ఎందుకు వచ్చిన బాధ అని చెప్పేసి అప్పుడప్పుడు గుర్తొస్తే అప్పుడప్పుడు పోసేసిన అనమాట టిఫిన్కి. ఇక దిబ్బ రొట్టెలు చూసారా ఎంత మంచిగా వచ్చినాయో. ఐరన్ ప్యాన్ మీద అయితే అస్సలు రావండి. గీకి 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 ఇసుకు పుడుతుంది, చేతులే కట్ అవుతాయి అనమాట. నాన్ స్టిక్ ప్యాన్ ఒకటి తీసుకున్నాం మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు. 200 పడింది. ఎంత బాగా వస్తున్నాయో దిబ్బ రొట్టెలు కనిపిస్తున్నాయి కదా. సో అంత చక్కటి దిబ్బ రొట్టెలు వేసి మంచిగా చట్నీ తాలింపు వేసి అంత కమ్మగా చేసి పెట్టినా కానీ మా వాళ్ళు మాత్రం ఒక్కొక్కటే తింటారండి. మా పిల్లలు ఒక్కొక్కటే, అంతకంటే ఎక్కువ తినరు. ఇక వాళ్ళు అటు వెళ్ళగానే వాళ్ళని దించొచ్చిన తర్వాత జామకాయలు వచ్చినాయి అనమాట. ఈ ఎన్న రానివ్వండి, మా ఆయనతో పాపం అనమాట. కూరగాయలు రానివ్వండి, ఏ వచ్చినా కానీ తీసుకుంటావా అని డైరెక్ట్ పోయి తీసుకుంటూనే ఉంటాడనమాట. జామకాయలు తీసుకున్నాడు. ఇంకా ఆ తర్వాత లంచ్ బాక్సులు రెడీ చేయాలి. లంచ్ బాక్సులు మార్నింగ్ రెడీ చేయట్లేదు అనమాట ఈ మధ్య. అప్పుడప్పుడే రెడీ చేస్తున్నాయి. ఇది ఒక పెద్ద తలనొప్పి అయిపోయింది అనుకోండి. అసలు పొద్దుగూకులు ఈ పనే పడుతుంది లంచ్ బాక్సులు మార్నింగ్ చేసి ఇవ్వకుంటే. వాళ్ళు వెళ్ళిన కానించి ఇక లంచ్ బాక్సులు రెడీ చేయడమే సరిపోతుంది. ఈయన పచ్చిమిర్చి టమాటా చట్నీ చేయమని ఆర్డర్ వేసిండు. ఏం తిండో ఏం తిప్పలో వండుకోవడం తినడం ఇదే పూట పూట కూర చేయలేక నాకైతే ఇసుకొస్తుంది అనుకోండి. ప్రతి పూట కూర అడుగుతారు, కూర ఉన్నా కానీ మళ్ళీ ఈరోజు ఏం కూర అన్న టైంలో ఎక్కువ మొత్తం టైం ఎక్కడ ఉంటాను అంటే వంటగదే. ఇంకా వంటగదికి మించిందే లేదనుకోండి. పనులు చూసుకొని ఇన్ని పనులు చేసుకొని ఇంకేదో ఉన్న టైంలో కొద్దిగా నా యూట్యూబ్ వీడియోస్ మీద ఇంట్రెస్ట్ పెడదాము అని 1-2 వీడియోలు పోస్ట్ చేసేసరికి పుణ్యకాలం కొద్దిగా పూర్తవుతుంది. నేనే పెద్ద గొప్ప, నేనే అన్ని పనులు చేస్తున్నాను నేను అస్సలే చెప్పట్లే. నా పరిస్థితే కాదు, ప్రతి ఒక్కళ్ళ ఆడవాళ్ళ పరిస్థితి ఇంతే అని చెప్పడానికి నాకు అనుమానమే లేదు. అంతే, టైం ఆగదు కదా, పొద్దుగూకుతుంది, తెల్లారుతుంది, మన పనులు మనం చేసుకుంటూ పోవడమే.